అండ్ 2000 ప్రైస్ రేంజ్లో మన ఛానల్లో చాలా బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ రివ్యూస్ అయితే చేశాను. బట్ ఈ CMF నెక్ బ్యాండ్ ప్రో యొక్క రివ్యూ మాత్రం అనివార్య కారణాల వల్ల చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో అయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీన్ని అయితే వీళ్ళు 19,999కి అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ సేల్లో 1799కి అయితే వచ్చింది. ప్రజెంట్ కూడా 1800-2000 మధ్య ప్రైస్ రేంజ్లో అయితే సేల్ అవుతుంది. సో ఫస్ట్ బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూడండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి వాడబట్టి చాలా మంత్స్ అవుతుంది. సో రివ్యూ గురించి తర్వాత మాట్లాడదాం. సో బాక్స్ పై అయితే చూడొచ్చు CMF బై నెక్ బ్యాండ్ అని అయితే ఉంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ను ఓపెన్ చేస్తే మనకి నెక్ బ్యాండ్ ఉంది అండ్ యూజర్ మాన్యువల్, సేఫ్టీ అండ్ వారంటీ కార్డ్ ఉంది. 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా 1 pair ఆల్రెడీ బడ్స్కి అయితే వచ్చింది. మొత్తం 3 pairs అనుకోవచ్చు. అండ్ ఎలాంటి USB కేబుల్ని అయితే వీళ్ళు ఈ బాక్స్లో అయితే ఇవ్వలేదు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలాగే చేస్తున్నారు నెక్ బ్యాండ్స్కి సంబంధించి. నెక్ బ్యాండ్కి సంబంధించి ఫిజికల్ ఓవర్ వ్యూ చూస్తే మనకి రైట్ సైడ్ సో మల్టీ ఫంక్షన్ క్రౌన్ ఉంది. సో దీన్ని ఇలా అంటే అయితే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. అండ్ కింద మనకి CMF బై నథింగ్ అని బ్రాండింగ్ ఉంది. అండ్ ఇట్ సైడ్ టైప్ సపోర్ట్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి LED ఇండికేటర్ అండ్ మల్టీ ఫంక్షన్ బటన్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి దీనిపై అయితే ఎలాంటి బటన్స్ కానీ పోర్ట్స్ లేవు. సో జస్ట్ మనకి ఇక్కడ CMF లోగో మాత్రమే మెన్షన్ చేసి ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఈ నెక్ యొక్క ఏరియా కానీ అండ్ ఈవెన్ ఈ పోర్షన్ కానీ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ కేబుల్ ఈ ప్రైస్ రేంజ్లో కేబుల్స్ అయితే కొంచెం థిన్గా ఉంటాయి. అఫ్కోర్స్ వాటి క్వాలిటీ బాగానే ఉన్నప్పటికీ ఇది కొంచెం థిక్గా ఉంది. సో దీని యొక్క క్వాలిటీ కేబుల్ పరంగా ఈ ప్రైస్ రేంజ్లో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే బెటర్గా ఉందని అయితే అనిపించింది. అండ్ బడ్స్ ఏరియా గురించి మాట్లాడుకుంటే సో ఆబ్వియస్లీ మ్యాగ్నెట్స్ తోటే వస్తాయి. ఈ రెండింటిని టచ్ చేయగానే మనకి సో ఆల్రెడీ పేర్ అయి ఉన్న డివైస్ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది. మళ్ళీ సపరేట్ చేస్తే రీకనెక్ట్ అయితే అవుతుంది. అండ్ బడ్స్ యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది మనకి. సో ఇయర్స్లో అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే డిజైన్తో అయితే వచ్చింది. సేమ్ మనకి OnePlus Bullets Wireless Z2 కానీ Realme Buds Wireless 3 కానీ సిమిలర్ డిజైన్ తోటే ఉన్నాయి. ఆల్మోస్ట్ స్లైట్లీ డిఫరెంట్. అండ్ ఇంకా కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే కంఫర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీంట్లో. అండ్ రిమైనింగ్ ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే వాటితో కంపేర్ చేస్తే కొంచెం లెంతీగా ఉంది నెక్ ఏరియా కానీ అండ్ కేబుల్ కానీ. సో అది కొంతమందికి హెల్ప్ఫుల్గా అనిపించవచ్చు, కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు. కంఫర్ట్ అయితే నేను చాలా గంటలు పెట్టుకుని అయితే యూజ్ చేశాను కంఫర్ట్ విషయంలో. సో చిన్న కంప్లైంట్ కూడా నాకైతే అనిపించలేదు, చాలా బాగుంది. అండ్ ఈ నెక్ బ్యాండ్కి సంబంధించి డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు తెలియకపోతే ఒకసారి స్క్రీన్ పై అయితే చూడొచ్చు పాజ్ చేసి. అండ్ నెక్ బ్యాండ్ యొక్క డిజైన్ కూడా ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న మిగిలిన వాటితో పోలిస్తే సిమిలర్ డిజైన్ తోటే ఉంది. అండ్ కాకపోతే ఇందులో ఆరెంజ్ కలర్ది ఉంది. నేను మరీ ఫంకీగా ఉంటుందని అయితే ఈ బ్లాక్ కలర్ది అయితే తెప్పించాను. సో కొంతమందికి అది కూడా నచ్చచ్చు, చూడడానికి అది కూడా బాగానే కనిపిస్తుంది. స్టాండర్డ్ కావాలనుకుంటే ఆరెంజ్ కలర్ని అయితే పర్చేస్ చేయండి. అండ్ ఈ నెక్ బ్యాండ్ 50 dB హైబ్రిడ్ ANC తో వస్తుంది. ANC అయితే నిజం చెప్తున్నాను నాకు ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది. సో రియల్మీతో కంపేర్ చేసిన ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. ఇంకా కొన్ని సిచ్యువేషన్లో నాకు కొంచెం బెటర్గా అనిపించింది. ANC అయితే చాలా బాగుంది. అండ్ ఈ ANC ఇంటెన్సిటీని అంతే నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు ఉండాలి అనే దాన్ని కూడా మీరు సో నథింగ్ ఎక్స్ యాప్లో మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంటెన్సిటీని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మల్టీ ఫంక్షన్ బటన్ని మనం 3 seconds ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. అండ్ డబుల్ ప్రెస్ చేస్తే స్విచ్ అవుతుంది. అంటే ఇది డ్యూయల్ పేరింగ్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకో డివైస్కి కనెక్షన్ అయితే స్విచ్ అవుతుంది. అండ్ ఈ స్మార్ట్ డయల్ని ప్రెస్ చేయడం ద్వారా సాంగ్ని ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు. అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే ANC ట్రాన్స్పరెన్సీ మోడ్ మధ్య స్విచ్ అవ్వచ్చు. అండ్ క్లాక్ వైజ్ రొటేట్ చేసి వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి వాల్యూమ్ని డిక్రీజ్ చేయొచ్చు. అండ్ కస్టమైజేషన్స్ కూడా మనం యాప్లో కావాలనుకుంటే చేసుకోవచ్చు. సో నథింగ్ ఎక్స్ యాప్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ యాప్లో అయితే ఈక్వలైజర్ మోడ్స్ చాలా ఉన్నాయి. అండ్ మీరు బేస్ను కూడా ఇంకా కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ లో ల్యాగ్ మోడ్ని కూడా సెట్టింగ్స్ నుంచే ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే నథింగ్ ఎక్స్ యాప్లో అయితే ఉన్నాయి. అండ్ యాప్ యొక్క UI కూడా చాలా యూనిక్గా ఉంది, స్మూత్గా ఉంది. నాకు ఈ నెక్ బ్యాండ్కి నథింగ్ ఎక్స్ యాప్ సపోర్ట్ ఉండడం కూడా ఒక ప్లస్ పాయింట్ అనేది అనిపించింది ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే వితౌట్ ANC వాళ్ళు క్లెయిమ్ చేసేది 37 hours. నాకు కూడా బ్యాటరీ లైఫ్ ఈవెన్ 25 hours పైనే వచ్చింది. ఎందుకంటే నేను మ్యాక్సిమం వాల్యూమ్లో వింటాను, మీరు మీడియం వాల్యూమ్లో అంటే మీకు ఇంకెక్కువ రావచ్చు, 30 hours పైన రావచ్చు. బట్ బ్యాటరీ లైఫ్ విషయంలో కంప్లైంట్స్ లేవు. అండ్ విత్ ANC అరౌండ్ 20 hours దగ్గర అయితే నాకు బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. అండ్ జస్ట్ 10 minutes ఛార్జ్ చేస్తే అరౌండ్ 18 hours వరకు అయితే ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది. బ్యాటరీ విషయంలో కంప్లైంట్స్ లేవు, ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. అండ్ ఇందాక చెప్పినట్టు డ్యూయల్ పేరింగ్ని సపోర్ట్ చేస్తుంది. మీరు iPhone Android మధ్య షిఫ్ట్ అవ్వచ్చు, 2 Android ఫోన్స్ కనెక్ట్ చేయొచ్చు, లేదా iPhone అండ్ Windows ల్యాప్టాప్
ల్యాప్టాప్ లేదా ఆండ్రాయిడ్ విండోస్ ల్యాప్టాప్. సో చెప్పాను కదా, ఫంక్షనల్ బటన్ని డబుల్ ప్రెస్ చేస్తే షిఫ్ట్ అవుతుంది కనెక్షన్. ఇందులో కాల్ వస్తే దానికైతే షిఫ్ట్ కావచ్చు. సో చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ ఫీచర్. అండ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. డిస్కనెక్ట్ అవ్వడం, రీకనెక్ట్ అవ్వడం ఎలాంటి ఇష్యూస్ లేవు. గూగుల్ ఫాస్ట్ పేరింగ్ని సపోర్ట్ చేస్తుంది, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పేరింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమింగ్ కోసం లో ల్యాగ్ మోడ్ అయితే పిలిచారు. 120 ms వరకు లేటెన్సీని అయితే తగ్గిస్తుంది. నార్మల్ గేమర్స్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా నెక్ బ్యాండ్ యూజ్ చేయొచ్చు. బట్ ప్రో గేమర్స్కి ఈవెన్ అది కూడా కొంచెం డిలే అయితే అనిపించవచ్చు. క్యాజువల్ గేమర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నెక్ బ్యాండ్తో గేమింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్పేదే గేమింగ్ కోసం, ప్రొఫెషనల్ గేమింగ్ ఆడతారు కదా టోర్నమెంట్, పబ్జీ వేర్లు, BGMI వేర్లు, వాళ్ళు వైర్డ్ వాడడమే ఉత్తమం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, సాంగ్స్ వినేటప్పుడు ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 13.6 mm కస్టమైజ్డ్ డైనమిక్ డ్రైవర్స్తో అయితే వస్తుంది విత్ అల్ట్రా బేస్ టెక్నాలజీ. సౌండ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మెయిన్గా బేస్, ఆ థంపీనెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంతమంది బేస్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే డెఫినెట్గా దీని యొక్క సౌండ్ క్వాలిటీ అయితే నచ్చుతుంది. వోకల్స్ కూడా బాగున్నాయి అండ్ ట్రబుల్స్ బాగున్నాయి. ఓవరాల్ సౌండ్ స్టేజ్ సో బాగానే ఉంది. బట్ ఒప్పో NK-M32తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. రియల్మీ బడ్స్ వైర్లెస్ 3తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్గా, ఇంకా కొంచెం బెటర్గా కూడా అనిపించింది. చాలా మైన్యూట్ డిఫరెన్స్, బట్ అండర్ 2000 ప్రైస్ రేంజ్లో. సో ఒప్పో తర్వాత బెస్ట్ సౌండింగ్ నెక్ బ్యాండ్లా అయితే అనిపించింది. స్లైట్లీ రియల్మీ కంటే కొంచెం బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్సే నాకైతే ఇందులో అనిపించింది. అండ్ చాలా లౌడ్గా ఉంది. ఓవరాల్ వాల్యూమ్ కూడా 75 to 80% పెట్టుకుంటేనే చాలా బాబు అనిపిస్తుంది. చాలా అంటే చాలా లౌడ్గా ఉంది. ఓవరాల్గా సాంగ్స్ వినే వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ నేను యాప్ సపోర్ట్లో చెప్పినట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు సౌండ్ యొక్క స్టైల్ని. సో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఈక్వలైజర్ మోడ్లో మీకు నచ్చినట్టుగా కూడా చేసుకోవచ్చు. ఇంకా బేస్ కావాలంటే అల్ట్రా బేస్ బూస్ట్ మోడ్ని కూడా ఎనేబుల్ చేయొచ్చు. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో నేను నార్మల్ కండిషన్స్లో టెస్ట్ చేశాను, బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా టెస్ట్ చేశాను. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎందుకు టెస్ట్ చేస్తానంటే, సో మైక్ జర్నీలో ఉన్నప్పుడు గాలిలో వాయిస్ని ఎలా పిక్ చేసుకుంటుంది అని టెస్ట్ చేయడానికి తప్పితే, సో డ్రైవ్ చేస్తున్నప్పుడు యూజ్ చేయమని అయితే కాదు. జస్ట్ టెస్టింగ్ కోసం మాత్రమే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫుటేజ్ని అయితే మేము టెస్ట్ చేస్తాం. అదర్వైజ్ ఎప్పుడు కూడా బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్స్ మాట్లాడడాన్ని మేము రికమెండ్ చేయము. అలా చెయ్యకండి కూడా. సో ఫస్ట్ అయితే నార్మల్ కండిషన్స్లో కాల్ క్వాలిటీ శాంపిల్ని అయితే వినండి. ఈ ఫోన్ కాల్ CMF నెక్ బ్యాండ్ నుంచి రికార్డ్ చేయబడుతుంది. మీరైతే చూడొచ్చు ఇప్పుడు కాల్ క్వాలిటీ ఎలా ఉందో. హలో 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 1 2 3 హలో 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 అంటే ఎట్లా పడుతుందిరా? ఓకేనా? మంచిగా వినబడుతుంది. క్లియర్గా ఉందా వాయిస్ క్లియర్గా ఉంది. ఓకే, డిస్టర్బెన్స్ ఏం లేదుగా? ఏం లేదు, వస్తుంది. విన్నారు కదా, నార్మల్ కండిషన్స్లో అయితే సో కాల్ క్వాలిటీ చాలా బాగుంది. రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 వాటితో కంపేర్ చేస్తే సో రియల్మీ నాకు కొంచెం బెటర్గా అనిపించింది. రియల్మీ తర్వాత కాల్ క్వాలిటీ పొజిషన్లో ఉంటుందని అయితే చెప్పొచ్చు. ఈ ఫోన్ CMF నెక్ బ్యాండ్ ప్రో నుంచి రికార్డ్ చేయబడుతుంది. బైక్ పై వెళ్ళేటప్పుడు కాల్ క్వాలిటీ ఎలా ఉందో మీరైతే చెక్ చేయవచ్చు. హలో హలో 1 2 3 1 2 3 హలో హలో 1 2 3 మంచిగా పడుతుంది అన్న. అండ్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అన్ని నెక్ బ్యాండ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో సో సేమ్ అలాగే డిస్టర్బెన్స్ అయితే అవతల వ్యక్తి నోటీస్ చేస్తాడు. సో ఇది CMF నెక్ బ్యాండ్ ప్రోతో నా ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే, సో కాన్గా అనిపించిన విషయం, జనరల్గా మనం సాంగ్స్ వినేటప్పుడు ఇలా ట్యాప్ చేస్తే తీసి ఇలా ట్యాప్ చేస్తే సాంగ్ పాజ్ అవుతుంది, మళ్ళీ తిరిగి పెట్టుకుంటే ప్లే అవుతుంది. బట్ ఇందులో మాత్రం తిరిగి ప్లే అవ్వట్లేదు. సో దీన్ని అయితే వాళ్ళు సాల్వ్ చేస్తే బెటర్. ఈవెన్ సాఫ్ట్వేర్ అప్డేట్లో సాల్వ్ అవుతుందని నేను చూశాను, ఎందుకంటే చాలా మంచిగా నా దగ్గర ఉంది. బట్ నిన్న కూడా ఒక అప్డేట్ని ఇన్స్టాల్ చేశాను, బట్ ఇష్యూ అయితే సాల్వ్ అవ్వలేదు. దీన్ని వాళ్ళు సాల్వ్ చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ మేజర్ కాన్స్ అయితే ఏం కనిపించలేదు. అండ్ వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో ఎంత డ్యూరబుల్గా ఉంటుంది ఈ నెక్ బ్యాండ్ అనేది మనకి తెలియదు, రీసెంట్గానే వచ్చింది కాబట్టి. అండ్ రియల్మీ OnePlus అంటే కొన్ని ఇయర్స్గా మనకి చూస్తున్నాం. సో వాటి డ్యూరబిలిటీ పై, వాటి సర్వీస్ పై మనకి ఐడియా ఉంది. సో సర్వీస్ పరంగా మాత్రం వాటితో వెనకబడి ఉంటుంది. అదర్వైజ్ ఓవరాల్గా మంచి నెక్ బ్యాండే అరౌండ్ 1800లో కొనగలిగితే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.